అండి హలో అందరికీ నమస్కారం. నిన్న పోస్ట్ చేసిన స్టోరీకి ఇది సెకండ్ పార్ట్ అండి. ఆ స్టోరీ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటా కదా ఫస్ట్ పార్ట్. మరి ఈ సెకండ్ పార్ట్కి కూడా లైక్ చేసి స్టోరీ వినేసేయండి. నేనైతే కనుక స్టార్ట్ చేస్తున్నాను. అలా పార్థుని చూస్తూ నేను మైమరిచిపోతూ ఉండగా పార్థు పెదాల మీద అప్పటి వరకు ఉన్న సన్నటి నవ్వు ఇంకా పెద్దవటంతో సిగ్గుతో నా కనురెప్పలు బరువెక్కి వాలిపోయాయి. మళ్ళీ తిరిగి పార్థుని చూసే ధైర్యం చేయలేదు నేను. ఎందుకో మనసంతా పార్థు నాకు పరిచయమయ్యే అని చెప్తుంటే అసలు మా మధ్య పరిచయం ఎలా జరిగింది అర్థం కాక దాని గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇంతలో అందరూ మమ్మల్ని అక్షింతలు వేసి దీవించడం అవగానే మా ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టారు. అప్పుడే పెరిగిన నా గుండె చప్పుడు, నా మనసులో రేగిన అలజడి నాకప్పటికీ గుర్తుంది. పార్థు పక్కన అలా కూర్చోవడం నాకు చాలా చాలా నచ్చేసింది. కానీ మనసులో అలజడిని మాత్రం నేను ఎంతకీ కంట్రోల్ చేసుకోలేకపోవడంతో నాకు తెలియకుండానే నా చేతులు వణకటం మొదలుపెట్టాయి. మరి నన్ను ఎప్పటి నుండి గమనిస్తున్నాడో తెలియదు, కానీ పార్థు తన ఎడమ చేతి వేళ్లతో నా కుడి చేతి వేళ్ళు బంధించి, ఏమైందిరా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు చాలా సౌమ్యంగా. ఆ గొంతులోని స్వీట్నెస్ నా పెదాల మీదకు నవ్వుని తెప్పిస్తే అతని స్పర్శ నాకిస్తున్న ధైర్యంతో భయభయంగా ఉంది అన్నాను తడబడుతూ. ఆ మాటలకు పార్థు అందంగా నవ్వేసి, ఎందుకురా భయం, నేనున్నాను కదా, పెళ్లిలో ప్రతి చిన్న మూమెంట్ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలరా, ఏది మిస్ అయినా మళ్ళీ మళ్ళీ దొరకదు, కాబట్టి ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు సరేనా అనగానే అతని మాటలు నా మనసులో కొండంత ధైర్యాన్ని నింపాయి. ఇంతలో పార్థు నా చేతి నుండి తన చెయ్యి తీసుకోబోతుంటే అదెందుకో నాకు అస్సలు నచ్చలేదు. నాకు తెలియకుండానే అతని చేతిని గట్టిగా పట్టేసుకున్నాను. నేను చేసిన పనికి పార్థు సన్నటి చిరునవ్వుతో నన్నే చూడడంతో చిన్నగా నా పట్టు వదులు చేశాను. దాంతో పార్థు చెయ్యి వెనక్కి తీసుకుని పూజ చేయటం మొదలుపెట్టాడు. కాసేపటికి పూజ చేసిన తాళిబొట్టును అందరూ కళ్ళకద్దుకున్న ఆ తాళిని పార్థు చేతికి ఇచ్చి అతని చేత ప్రమాణాలు చేయిస్తూ నా మెడలో 3 ముళ్ళు వేయించారు. గుండెల మీద పార్థు కట్టిన తాళి పడిన ఆ క్షణమే మనస్ఫూర్తిగా పార్థుని నా మనసులోకి ఆహ్వానించాను. పార్థు నా నుదుట పాపిట్లో కుంకుమ దిద్ది చిన్నగా నా చెవిలో కంగ్రాట్స్ వైఫ్ అని అల్లరిగా నన్ను విష్ చేస్తుంటే అతని కళ్ళల్లో కనిపిస్తున్న కొంటితనానికి నా బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా 7 అడుగులు మెట్టెల సవ్వడి అన్నీ సవ్యంగా జరిగిన తలంబ్రాలకు మమ్మల్ని ఎదురెదురుగా కూర్చోపెట్టారు. తలంబ్రాలు పోయటానికి పార్థు చేసిన అల్లరి అంతా ఇంత కాదు. నిజంగా పెళ్ళి అనేది లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధురమైన అనుభూతి. నాకు అది పార్థు వల్లే దక్కింది. ఆ తర్వాత బిందులో ఉంగరాలు తీయటం, అరుంధతి అంటూ మొత్తానికి పెళ్లి తంతులు అన్నీ పూర్తయ్యేసరికి చాలా నీరసం వచ్చేసింది నాకు. అన్నీ సవ్యంగా జరిగాయి అని అందరం సంతోషపడుతూ ఉండగా అప్పుడు వచ్చారు మా పెళ్లి మెమరీని మరింత స్వీట్గా మార్చడానికి మా అత్తయ్య బావ. వాళ్ళని చూడగానే అమ్మా నాన్నలకు చాలా కోపం వచ్చింది. అది వాళ్ళ కళ్ళలో తెలుస్తుంది. కానీ అత్తయ్య మావయ్య అంటే పార్థు పేరెంట్స్ ఉన్నారు అని సైలెంట్గా ఉండిపోయారు. వాళ్ళు ఎవరు ఎలా ఉన్నా నాకు మాత్రం భావన చూస్తే చిరాగ్గా భయంగా అనిపించి అప్పటి వరకు పట్టుకున్న పార్థు చిటికిన వేలు వదిలేసి భయంగా ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాను. నా భయం ఏంటంటే ఇప్పుడిప్పుడే సంతోష తీరాల్లో అడుగు పెట్టబోతున్న నా జీవితంలో ఇప్పుడు ఆ ఇద్దరు ఎలాంటి గందరగోళాలని సృష్టిస్తారో అని. నేను చెప్పకుండానే నా భయం పార్థు మనసు గ్రహించిందో ఏమో, కానీ నా భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని, రిలాక్స్రా, ఏం కాదు, నేనున్నాను కదా అనటంతో నాకు తెలియకుండానే పార్థుకి మరింత దగ్గరికి జరిగేశాను ఆ భయంతో. ఇంతలో బావ రాక్షసంగా నవ్వుతూ అమ్మ ముందుకెళ్ళి, ఏంటత్తా, 4 గోడల మధ్య మా అమ్మ నోరు నా నోరు ముగిస్తే సరిపోతుందనుకున్నావా? అంత సీన్ లేదత్తా, రాధి మనసులో నేనున్నాను అని. కానీ మీ కొత్త అల్లుడికి తెలిస్తే దాన్ని ఈ క్షణమే ఇక్కడే వదిలేసిపోతాడు. అందుకే పెళ్ళయ్యాక వచ్చాను. నాకిచ్చి పెళ్లి చేయమంటే బెట్టు చేసి మీ చేతులారా మీరే దాని జీవితాన్ని నాశనం చేశారు. ఇప్పుడు మీ కళ్ళారా మీరే దాని జీవితం ముక్కలైపోవడం చూస్తూ ఉండండి అంటూ అమ్మ వాళ్ళ కాస్త దూరంలో ఉన్న మా ముందుకొచ్చి నిలబడి పార్థుని 2 నిమిషాల పాటు అలానే చూస్తూ ఉండిపోయాడు. బావ చెవులకి పార్థు పెదాల మీదకి నవ్వొచ్చి చేరితే పార్థుని పూర్తిగా గమనించిన బావ మొహంలోకి భయం వచ్చి చేరింది. అంతేకాదు భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు. బావ ఎందుకు పార్థుని చూసి అంతగా భయపడ్డాడో నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. అంటే బావకి పార్థు ముందే తెలుసా?
ఒకవేళ తెలిస్తే బావ ఎందుకు అలా భయపడుతున్నాడు? బావ భయాన్ని చూసి పార్థు ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాడు? అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుంది? ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా ప్రశ్నలు నా మెదడుని ఇబ్బంది పెడుతూ ఉండగా పార్థు నవ్వుతూ భయంతో తననే చూస్తున్న బావను చూసి, ఏంట్రా షాక్ అయ్యావా? ఎవడో గొట్టంగాడు రాధీ మెడలో తాళి కట్టి ఉండుంటాడు. వాడికి రాధీ గురించి ఉన్నది లేని చెబితే రాధిని ఇక్కడే వదిలేసిపోతాడు అని చాలా ఊహించుకున్నట్టున్నావు కదా పాపం. కానీ ఇక్కడుంది ఎవరో గొట్టంగాడు కాదురా, పార్థ సారథి. అయినా నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, రాధి ఎప్పటికైనా నాకే సొంతం అని. చూసావా నా మాట దేవుడు ఎలా నిజం చేశాడో. కానీ అది నా రాధికి ఇంత పెయిన్ని ఇస్తుందని నేను ఊహించుకోలేకపోయాను. అయినా ఇందులో రాధి తప్పే ఉంది చెప్పు? తన మనసులో నీ మీద స్వచ్ఛమైన ప్రేమ పెంచుకుందిరా. కానీ ఆ ప్రేమను పొందే అర్హత నీకు లేదు. ఇంత జరిగినా ఇప్పటికీ నీలో మార్పు రాలేదు అంటే నీలో మాత్రమే తప్పు లేదు, నిన్ను పెంచిన నీ తల్లిదండ్రుల పెంపకంలో కూడా తప్పుంది. అందుకే నువ్వు చేస్తున్న తప్పులకి నిన్ను మందలించాల్సింది పోయి నీ తల్లి కూడా నీ వెంట రాధి జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధమైపోయింది. ఇప్పటి వరకు చేసింది చాలు, రాధి భరించింది చాలు. ఇక మీదట మళ్ళీ రాధి వైపు కన్నెత్తి చూస్తే నీ గుడ్లు పీకేస్తాను అని రొటీన్ సినిమా డైలాగ్ చెప్పను. డైరెక్ట్గా నిన్ను పైకి పంపించేస్తాను. ఆల్రెడీ నా చేతిలో దెబ్బల రుచి చూసావు కదా, ఇక నా చేతిలో నీ చావు ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నాను అనగానే బావకి భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. వెంటనే అప్పటి వరకు అమ్మానాన్నలను పొగరగా చూస్తున్న అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అమ్మ పద వెళ్ళిపోదాం అన్నాడు కంగారుగా. దానికి అత్తయ్య బావతో వాదులాడటం మొదలుపెట్టింది. బావలో ఆ భయం చూస్తుంటే అసలు బావకి ఎలా పరిచయం? బావకి నా గురించి వార్నింగ్ ఇవ్వటం ఏంటి? ఇలా నా ఆలోచనలు నేను ఉండిపోయాను. మొత్తానికి బావ అత్తయ్యని కన్విన్స్ చేసి అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటే పార్థు ఆగు అని బేస్ వాయిస్లో అరిచేసరికి బావ అక్కడే ఆగిపోయాడు భయంతో. దాంతో పార్థు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్న నా చెయ్యి పట్టుకొని బావ దగ్గరికి తీసుకువెళ్ళి నిలబెట్టి, ఫ్యూచర్లోనైనా నా మనసు ఇంత గాయపరిచిన వాడిని కనీసం ఒక చెంపదెబ్బ కూడా కొట్టలేకపోయానో అని నువ్వెప్పుడూ రీగ్రెట్ ఫీల్ అవ్వకూడదురా రాధి. నాకు అది ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే నీ కోపాన్నంతా అరచేతిలో బంధించి వాడిని మనసుతో ఆడుకున్నందుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చే అన్నాడు. నిజానికి బావ నిజస్వరూపం తెలిసాక నా మనసుతో ఆటలు ఆడుకున్నందుకు బావని లాగిపెట్టి కొట్టాలని మనసుకి చాలాసార్లు అనిపించింది. కానీ ఆడపిల్లని, పైగా మేనత్త కూతురు కదా, అలాంటి సాహసం చేయలేకపోయాను. కానీ ఇప్పుడే పార్థు నా మనసులో ఈ 2 ఏళ్ళుగా దాచుకున్న బాధ తీర్చుకునే అవకాశం కలిగించేసరికి చాలా సంతోషంగా అనిపించింది. కానీ అత్తయ్య మావయ్య, అదేనండి పార్థు పేరెంట్స్ ఏమనుకుంటారో అని బెరుగ్గా తలదించుకున్నాను. ఇది కూడా పార్థుకి అర్థమైనట్టుంది. నా చేతిని పట్టుకొని ఎవరి గురించి ఆలోచించుకురా, కేవలం నీ మనస్సాక్షి ఏం చెప్తే అచ్చేయి, నువ్వేం చేసినా నీకు నేను తోడున్నాను అని ధైర్యం ఇవ్వడంతో అత్తయ్య మావయ్య వైపు చూశాను. వాళ్ళు కళ్ళతోనే కొట్టమన్నట్టు చెప్పేసరికి ఇంకేం ఆలోచించకుండా ఇన్నాళ్ళు బావ వల్ల నేను అనుభవించిన నరకం, మనసులో గూడు కట్టుకుపోయిన బాధంతా అరిచేతిలోకి తెచ్చుకొని నా వైపే క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్న బావని లాగిపెట్టి ఒకటి పీకాను. పాపం నేను కొట్టిన దెబ్బ బావకి ఎంత గట్టిగా తగిలింది అంటే నా వేళ్ళు బావ చెంపపై డిజైన్ పెడితే నా బాధకు గుర్తుగా బావ పెదవి చిట్లి రక్తం రావటం మొదలైంది. నేను అలా కొట్టేసరికి అత్తయ్య కోపంగా నా మీదకి రాబోయింది. కానీ పార్థును చూసి బావ భయపడుతూ అత్తయ్యని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోయాడు. బావను అలా కొట్టాక నా మనసులో ఉన్న భారం అంతా ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపించింది. 2 ఏళ్ల తర్వాత మనసులో ఎలాంటి బాధ, భయం లేకుండా ప్రశాంతంగా అనిపించింది. ఇంతలో మా పెద్దమ్మ అప్పగింతల సమయం దగ్గర పడింది అనటంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న నేను అమ్మా నాన్నలను వదిలి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా తట్టుకోలేకపోయాను. చాలా ఏడుపు వచ్చేసింది. అలా ఏడుస్తూనే నాకు దూరంగా ఉన్న నాన్న దగ్గరికి వెళ్ళబోయా. కానీ పార్థుపై కండువాకి నా చీర కొంగుకి ఉన్న కొంగుముడి నన్ను 2 అడుగులు మించి ముందుకు వెయ్యనివ్వలేదు. దాంతో వెనక్కి తిరిగి పార్థుని చూడకముందే తనపై కండువా తీసి నా చేతికిచ్చి నాన్న దగ్గరికి వెళ్ళమని కళ్ళతోనే చెప్పాడు. ఆ క్షణం నేను చెప్పకుండానే నా ఫీలింగ్స్ అర్థం చేసుకున్నందుకు పార్థు నాకెంతగా నచ్చాడో మాటల్లో చెప్పలేను.
అంతే, వెంటనే వెళ్ళి నాన్నను చుట్టేసి చాలాసేపు ఏడుస్తూ అలానే ఉండిపోయాను. అమ్మా నాన్న కూడా చాలా ఏడ్చారు. కానీ టైం అవుతుందని అందరూ కంగారు పెట్టేసరికి నాన్న బలవంతంగా నన్ను పార్థు దగ్గరికి తీసుకువెళ్ళి నా చేతిని పార్థు చేతిలో పెట్టి, మా అమ్మను నీ చేతుల్లో పెడుతున్నాను పార్థు, బాగా చూసుకో అని నేను చెప్పాను. ఎందుకంటే నువ్వు నా రాధే తల్లిని ఎంతగా ప్రేమిస్తున్నావో తెలిసి కూడా ఆ మాట చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ఒక తండ్రిగా తన కళ్ళల్లో ఎప్పటికీ కన్నీళ్లు రాకుండా చూసుకోని మాత్రం చెప్తాను అనగానే పార్థు నా చేతులు పట్టుకొని, మీకు మాటిస్తున్నాను మావయ్య, ఇక నుండి రాధి ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది అని చెప్పాడు నమ్మకంగా. మొత్తానికి చాలా కష్టంగా అమ్మానాన్నలను విడిచి పార్థుతో కారులో కూర్చున్నాను. కానీ చిన్నప్పటి నుండి నేను పెరిగిన ఇంటిని, ఆ ఊరిని, ముఖ్యంగా అమ్మానాన్నలను వదిలిపెట్టి వెళ్ళటానికి నా మనసు ఒప్పుకోలేదు. అలా బాధపడుతూనే అత్తింటికి పయనమయ్యాను. అమ్మానాన్నలను, నేను పుట్టి పెరిగిన ఊరిని, ఇంటిని వదిలి వెళుతున్నందుకు నాకు చాలా బాధగా అనిపించింది. ఆ బాధలో ఊరి పొలిమేర దాటుతుంటే పొలిమేరలో ఉన్న అమ్మవారి గుడిని చూస్తూ అక్కడ ఉన్న జ్ఞాపకాలను తలుచుకోగానే కన్నీళ్ళు వచ్చేశాయి. అలా ఏడుస్తూనే కారు విండో నుండి గుళ్ళో ఉన్న అమ్మవారిని చూస్తూ ఉండగా నన్ను ఎప్పటి నుండి గమనిస్తున్నాడో కానీ పార్థు నన్ను అలా చూడలేకపోయాడు. ఆప్యాయంగా నా చేతిని తన చేతిలో తీసుకుని, ప్లీజ్ రాధి, ఏడవకురా, అత్తయ్య మామయ్యలు నీకు ఎప్పుడు చూడాలనిపించినా నేను నిన్ను వెంటనే ఇక్కడికి తీసుకొస్తాను, వాళ్ళ మీద బెంగ పెట్టుకోకు అని చెప్పాను. కానీ వాళ్ళనే తలుచుకుంటూ ఇలా ఏడుస్తూ ఉంటే అక్కడ అత్తయ్య మావి ఇంకెంత బాధపడుతూ ఉంటారు చెప్పు అంటూ చొరవగా నా కళ్ళు తుడిచి, నేను మావయ్యకి నిన్నెప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అని మాటిచ్చాను, నువ్వు ఇలా ఏడిస్తే ఎలా చెప్పు అంటూ డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న మావయ్య పార్థు చేతికి వాటర్ బాటిల్ ఇవ్వటంతో నా చేత తనే కొన్ని వాటర్ తాగించి, నేను కాస్త స్థిమ్మిత పడ్డాక మన ఇంటికి వెళ్ళటానికి ఇంకా టైం పడుతుంది, కాసేపు నిద్రపోరా అంటూ తన భుజాన్ని నాకు ఆసరాగా ఇచ్చాడు. ఆ క్షణం తనలో నాకు మా నాన్న చూపించే కేరింగ్, ఆప్యాయత కనిపిస్తుంటే ఇంకేం ఆలోచించకుండా తల్లివడిలో హాయిగా సేద తీర్చుకున్న బిడ్డలాగా నేను కూడా హాయిగా పార్థు భుజం మీద వాలిపోయాను. పొద్దుటి నుండి శరీరం, మనసు, మెదడు బాగా అలసిపోవడంతో వెంటనే నిద్ర పట్టేసింది. పార్థు భుజం మీద మంచి నిద్రలో ఉన్న నన్ను రాధి రాధి లేరా అంటూ స్వీట్ వాయిస్తో పార్థు నిద్ర లేపేసరికి నవ్వుతూ నిద్రలేసి చుట్టూ చూస్తూ ఉండగా కారు ఆగింది. కారు నుండి చిన్నగా తలెత్తి ఇంటిని చూసి నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అది పెద్ద ఇంద్రభవనంలా ఉంది. అలాంటి ఇంటిని ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు. ఇలా నా ఆశ్చర్యంలో నేనుండగానే పార్థు కారు దిగి నాకు చెయ్యి అందించడంతో తేరుకొని కారు దిగాను. పార్థుకి అక్కా చెల్లెలు లేరు. నాలానే తను కూడా సింగిల్ కిడ్ కావటంతో తను మేనత్త మా ఇద్దరిని హారతి ఇవ్వగానే మా ఇద్దరిని అత్తయ్య కుడికాలు లోపల పెట్టి రమ్మని చెప్పారు. దానికి పార్థు నా చేయి పట్టుకొని కళ్ళతోనే ఆగమని చెప్పి తన ఎదురుగా ఉన్న తన ఫ్రెండ్స్కి సాగి చేయడంతో వాళ్ళ అందరూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయారు. విషయం అత్తయ్య మావయ్యలకు తెలుసు అనుకుంటా ఇద్దరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నారు. కానీ పార్థు మేనత్త మాత్రం నన్ను తినేసేలా చాలా కోపంగా చూస్తూ ఉంది. ఆవిడ చూపుకి నాకెందుకో చాలా భయం అనిపించింది. ఇంతలో పార్థు ఫ్రెండ్స్ అందరూ నిమిషాల్లో గుమ్మల్లో ఏవేవో అరేంజ్ చేసి పార్థుకి ఆల్ ఓకే అంటూ థమ్స్అప్ చూపించగానే పార్థు నవ్వుతూ నా చేయి పట్టుకొని గుమ్మల్లో అడుగు పెట్టించారు. కాలికి ఏదో మెత్తగా తగిలేసరికి పార్థు నుండి చూపు మరల్చి కిందకు చూశాను. నాకు అదేదో మౌల్డ్లా ఉంది. అసలు పార్థు ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కాని నాకు దాని నుండి చూపు పార్థు మీదకి మరల్చేసరికి పార్థు నవ్వుతూ, నీతో కలిసి ఈ ఇంట్లో వేసే 7 అడుగులు ప్రతి అడుగు నాకు ఎప్పటికీ ఒక మంచి జ్ఞాపకంలా ఉండాలి, అందుకే ఇదంతా అంటూ మరో అడుగు ముందుకు వేయించాడు. 2వ అడుగు నీళ్ళల్లో, 3వ అడుగు రంగు ద్రవంలో, 4వ అడుగు ఆ రంగులో ముద్ర పడటానికి సిద్ధంగా పెట్టిన వైట్ క్లాత్ మీద మా ఇద్దరి పాదం ముద్రలు, లవ్ సింబల్ వచ్చేలా పార్థు వేయించాడు. ఇక 5వ అడుగు ఇసుకలో మా అడుగులు వేసిన అంత లెక్క తీసి ఇసుక శాండ్ టైమర్లో వేసి అత్తయ్యకి ఇచ్చాడు జాగ్రత్తగా పట్టుకోమని. 6వ అడుగు మట్టిలో ఆ మట్టి ఉన్న పెద్ద ట్రే తన ఫ్రెండ్స్ చేతికి జాగ్రత్తగా పెట్టమని చెప్పాడు. ఇక 7వ అడుగు మమ్మల్ని పూజ గది ముందు నిలబెట్టడమే కాదు, పూల లెక్కలతో అందంగా అమర్చిన చోట నిలిచేలా చేసింది. అసలు ఇదంతా ఏంటి? పార్థు నన్ను ఇంత ఇష్టంగా పడటం ఏంటి? నన్ను ఇంత ప్రేమించడం ఏంటి? నా కోసం ఇంత గ్రాండ్ వెల్కమ్ ఏంటి?
పార్థు నేను స్పెషల్గా ఫీల్ అవ్వడం కోసం చేస్తున్న ఏ పనికి అత్తయ్య మామయ్య అడ్డు చెప్పకపోవటం ఏంటి? వాళ్ళు కూడా అసలు నా గురించి ఏం తెలియకుండానే నన్ను ఇంత ఆప్యాయంగా చూసుకోవటం ఏంటి? ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలతో నా మెదడుని నేనే ఇబ్బంది పెట్టుకుంటూ ఉండగా అత్తయ్య మా దగ్గరికి వచ్చి నన్ను లోపలికి తీసుకువెళ్ళి దేవుడి దగ్గర దీపం పెట్టించి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోమన్నారు. మరో 3 గంటల్లో వ్రతం ఉంది కదా, టైం అయ్యాక నేను నిద్ర లేపుతాను వెళ్ళు అంటూ నాకు తోడుగా వచ్చిన మా పెద్దమ్మ పూజగది పక్కనే ఉన్న రూమ్ చూపించి పనివాళ్ళ చేత మా లగేజ్ రూమ్లో పెట్టించారు. దాంతో పార్థుపై కండవాని నా చేతిలో పెట్టి నవ్వుతూ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు. బహుశా తన రూమ్ పైన అనుకుంటా అని ఆలోచిస్తూ పెద్దమ్మ వెనక మాకు చూపించిన రూమ్కి వెళ్ళాను. ఆ రూమ్ చాలా నీట్గా అరేంజ్ చేసి ఉంది. రూమ్ అంతా చూస్తే నా నగలన్నీ తీసి పెద్దమ్మ చేతిలో పెట్టి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను. పెద్దమ్మ అత్తింట్లో ఉండగా ఆ నైట్ డ్రెస్లో నేను అవి వేసుకుంటే నవ్వుతారని భయపెట్టడంతో అసలు ఏమాత్రం కంఫర్ట్ లేకపోయినా పెద్దమ్మ హెల్ప్తో మళ్ళీ శారీయే కట్టుకొని రెడీ అయ్యి నిద్రపోదాం అనుకుంటూ ఉండగా అత్తయ్య పాలు తీసుకొచ్చి ఇచ్చి నైట్ డ్రెస్ వేసుకోవాల్సిందిరా, అలవాట్లేని ఈ చీరలో ఎలా నిద్రపడుతుంది అనగానే అత్తయ్యలో కనిపించిన అమ్మను చూసుకుని చాలా హ్యాపీగా అనిపించింది నాకు. కానీ ఏం మాట్లాడకుండా చిన్న నవ్వు నవ్వటంతో సరేరా ఈ పాలు తాగు నిద్రపో, ఉదయం వ్రతం అయ్యే వరకు ఏం తినటానికి ఉండదు అని చెప్పి అత్తయ్య వెళ్ళిపోయారు. అత్తయ్య మాట మేరకు ఆ పాలు తాగేసి బెడ్ మీద వాలాను. పార్థుకి అసలు నేను ఎలా తెలుసు అని మొదలైన ఆలోచనలు కాసేపటి క్రితం పార్థు నా కోసం చేసిన ప్రతి పని చుట్టూ తిరుగుతుంటే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను. మళ్ళీ అత్తయ్య వచ్చే లేపే వరకే నేను ఉన్నది. నా అత్తింట్లో అన్న విషయం కూడా గుర్తు లేకుండా హాయిగా నిద్రపోయాను. అలవాట్లో పొరపాటు అత్తయ్యని అమ్మ అనుకొని ప్లీజ్ అమ్మా ఒక 5 మినిట్స్ అని మళ్ళీ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ 10 నిమిషాలకి ఈసారి అత్తయ్య కాకుండా పెద్దమ్మ వచ్చి భుజం మీద గట్టిగా ఒక్కటేసేసరికి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. కానీ అర్థం కాలేదు నేనున్నది నా అత్తింట్లోని. పెద్దమ్మ అప్పటికే సౌమ్యంగా తిట్టడం మొదలుపెట్టింది. ఆ తిట్లో ఇంతకీ ముందు వచ్చి నిద్రలేపింది అత్తయ్య అని అర్థం కాగానే చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. అంతే, వెంటనే ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాను. పెద్దమ్మ ఇంకా ఆ వేకప్ సీన్ గురించి నన్ను తిడుతూనే రెడీ చేసింది. ఇంతలో అత్తయ్యలు పూలు పట్టుకొని వచ్చి నాకు చేత్తోనే దిష్టి తీసి చాలా బాగున్నారా అనగానే నాకు ఏడుపు వచ్చేసి సారీ అత్తయ్య నిద్రలో అమ్మ అనుకున్నాను అన్న తలదించుకొని. దానికి ఆవిడ నవ్వుతూ నా కళ్ళు తుడిచి తల్లో పూలు పెడుతూ తప్పే ఉందిరా, అత్తయ్య అమ్మ కాలేదా, నువ్వు నాకు కోడలివే కావచ్చు కానీ నాకు కూతురు కంటే ఎక్కువ. ఇక్కడ నిద్ర విషయానికి వస్తే వ్రతం లేకపోతే నేనే నిన్ను నిద్రపోయేమని దానిరా. నిన్నటి నుండి బాగా అలసిపోయావు కదా, ఆ అలసట నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. వ్రతం అవగానే కాసేపు రెస్ట్ తీసుకుందువు అనగానే ఆ క్షణం నిజంగానే అత్తయ్యలో అమ్మ కనిపించింది నాకు. వెంటనే కన్నీళ్లతో ఆవిడని హగ్ చేసుకొని చాలా థ్యాంక్స్ అత్తమ్మ అన్నాను. ఆ మాటకి అత్తయ్య కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రేమగా నా నుదుటిపై ముద్దు పెట్టి నన్ను ఎప్పుడూ ఇలానే పిలుస్తావా బంగారు అని అడిగారు. ఆ ప్రశ్నకు నేను నవ్వుతూ అత్తయ్య కళ్ళు తుడిచి అలానే పిలుస్తాను అత్తమ్మ అని అన్నాను. ఇంతలో మమ్మల్ని చూసి ఎవరో నిప్పులు కక్కుతున్నట్టు అనిపిస్తుంటే డోర్ వైపు తల తిప్పి చూశా. నాకు పార్థు మేనత నన్ను చాలా కోపంగా చూస్తూ కనపడ్డారు. అసలు ఆవిడ ఎందుకు అంత కోపంగా చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆవిడని చూసి అత్తయ్య పద రాది వ్రతానికి టైం అవుతుంది అంటూ ఆవిడని తప్పించుకొని నన్ను బయటికి తీసుకువెళ్ళారు. అప్పటికే పార్థు మేమున్న రూమ్ వైపు చూస్తూ నా కోసం ఎదురు చూస్తున్నాడు అనుకుంటా. నన్ను చూడగానే పార్థు కళ్ళలో కనిపించిన మెరుపులు అతని ఆనందాన్ని తెలియజేస్తుంటే పంతులు గారు మా ఇద్దరిని పీటల మీద కూర్చోమని పిలిచారు. ఇద్దరం పీటల మీద కూర్చున్నాక మా ఇద్దరి చేతికి కంకణాలు కట్టి మా చేతి పూజ ప్రారంభించారు పంతులు గారు. మొదటిసారి నేను చాలా శ్రద్ధగా దేవుణ్ణి నమస్కరిస్తూ పంతులు గారు చెప్పే అన్నీ చేస్తుంటే పాపం పార్థు మాత్రం నన్నే చూస్తూ కూర్చున్నాడు. మొత్తానికి పూజ పూర్తయ్యి పెద్దలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక మళ్ళీ అత్తయ్య మా దగ్గరికి పాలు తీసుకొని ఇచ్చారు. పార్థు నన్ను హాల్లోకి తీసుకువెళ్ళి సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకొని తన ఫ్రెండ్స్కి పరిచయం చేస్తూ వాళ్ళేవో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే నేను కూడా చిన్న చిరునవ్వుతో వింటూ ఉన్నాను. ఇంతలో ఇంట్లో ఇంకా బంధువులు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో పార్థు మేనత్త మాట్లాడిన దెప్పు పొడుపు మాటలు నా చెవిన
పడగానే చాలా బాధగా అనిపించింది. ఆ బాధకి కన్నీళ్ళు అస్సలు ఆగలేదు నాకు. పార్థు నన్ను తన ఫ్రెండ్స్కి పరిచయం చేసి తన పక్కనే కూర్చోపెట్టుకొని వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటికి ఇంకా కొంతమంది బంధువులు ఇంకా ఉండటంతో నేను అలా పార్థు పక్కన కూర్చుంటే ఏమైనా అనుకుంటారేమో అన్న భయంతో నా చేతులు నలుపుకుంటుంటే అది గమనించిన పార్థు నా చేతులు పట్టుకొని, ఎందుకురా టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు. సడన్గా పార్థు అలా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకొని కంగారుగా, నేను నోరు విప్పి చెప్పకుండానే పార్థు నా ఇబ్బంది అర్థం చేసుకున్నాడో ఏమో నా చేతిని తన చేతిలోకి తీసుకుని, మనం ఇప్పుడు భార్యాభర్తలు రాది, ఇలా సరదాగా కూర్చోవడంలో తప్పేం లేదు అని నాకు సర్ది చెప్పాడు. దాంతో ఇంకేం మాట్లాడలేక అలానే కూర్చుండిపోయాను. అక్కడ కూర్చున్నప్పటి నుండి మాకు కాస్త దూరంలో కూర్చున్న పార్థు మేనత్త చూసే చూపులు నాలో ఉన్న భయాన్ని మరింత ఎక్కువ చేస్తుంటే, చూసావా వదిన, పెళ్ళి పట్టుబడి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే మొగుడిని కొంగును కట్టుకొని తిరుగుతుంది ఆ పిల్ల. ఇప్పుడే ఇలా ఉంటే ఇక సంవత్సరం తిరిగేసరికి మా అన్నయ్య వదిన మా పార్థు మీద ఆశలు వదులుకోవటమే అనంది పక్కావిడితో. ఆ మాటలు నాకు ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. కానీ పంటి బిగున బాధను అదేం పెట్టుకొని కష్టంగా అక్కడే ఉన్నా. ఆ మాటలకి ఆవిడికి కడుపు మంట చల్లారక, అయినా మేమెక్కడా వాళ్ళెక్కడా, అసలు ఆ పిల్ల పార్థుకి ఏ విధంగా సరిపోదు, అదే మా మధు అయితే వాడికి ఈడు జోడు కరెక్ట్గా సరిపోతుంది. కానీ వాడు ఆ పిల్లని ఇష్టపడ్డాడు అని మా అన్నయ్య కాదనలేకపోయాడు. అదే అదునుగా తీసుకుని ఆ పిల్ల తల్లిదండ్రులు అన్నిటిలోనూ పిసలాటకం చేసి ఏదో పేరుకి పెట్టామనిపించి ఆ పిల్లను పంపించేశారు అన్నారు. ఇక ఆ మాటకు నా కళ్ళు నా మాట వినలేదు. నన్నంటే నేనెంతైనా కంట్రోల్ చేసుకుని ఉండేదాన్ని. కానీ అమ్మా నాన్నలు అనేసరికి ఆ బాధను తట్టుకోలేకపోయాను. బాధతో కన్నీళ్లు నా చెంప మీదుగా జారుతుంటే క్షణంలో పార్థు నా కన్నీళ్లను తుడిచి నా చేయి పట్టుకొని వాళ్ళ మేనత దగ్గరికి తీసుకువెళ్ళి ఆవిడ ఎదురుగా నిలబెట్టి, ఏమన్నా అత్తయ్య, రాధి నాకు సరిపోదా, సరిపోకపోవటం అంటే ఏంటత్తయ్య అని బేస్ వాయిస్లో సీరియస్గా అడేసరికి, ఆవిడే కాదు నాకు కూడా చాలా భయం వేసింది. నా భయం చూసి పార్థు కాస్త శాంతించి, అయినా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అత్తయ్య, తను కూడా మధులా ఒక ఆడపిల్లే కదా, నువ్వన్న మాటలు తన మనసుని గాయపరుస్తున్నాయన్న సోయి కూడా లేకుండా అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు, తను నన్ను కొంగును కట్టేసుకుందా, ఏ విధంగా నీకు అలా అనిపించింది, అయినా నేను తనని తీసుకువెళ్ళి నా పక్కన కూర్చోపెట్టుకున్నాను, కానీ తను నన్ను తన వెంట తిప్పుకోవట్లేదు కదా, ఒక మధ్యతరగతి తండ్రి అతని జీవితాంతం పడ్డ కష్టాన్ని మూటగా కట్టి తన బిడ్డని పెళ్లి చేస్తాడు. అలాంటి పెళ్ళిలో తిన్న భోజనాన్ని కుదిరితే గౌరవించాలి, లేకపోతే అన్నీ మూసుకొని తినేసి రావాలి, అంతేకాని ఇలా నోటుకొచ్చినట్టు మాటలంటూ ఇష్టంగా మార్చిన ఒక తండ్రి కష్టాన్ని పేర్లు పెట్టకూడదు అత్తయ్య అన్నాడు. పార్థు మాటలు నాకు అసలు ఏడుపు ఆగలేదు. ఎందుకంటే నిజంగా పార్థు చెప్పినట్టు నా పెళ్ళి నాన్న కళ, ఆ కళని ఆవిడ అవమానిస్తుంటే నాకు నాన్నని అవమానించినట్టే అనిపించింది. అందుకే నా కన్నీళ్లను పార్థును చూడటానికి ఎంత ఇబ్బంది పడుతున్నా వాటిని మాత్రం నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇంతలో అప్పుడే బయట నుండి లోపలికి వచ్చిన మావయ్య పార్థు కోపంగా ఉండటం, ఏమైందిరా పార్థు, ఎందుకలా కోపంగా ఉన్నావు అని అడగగానే పార్థు ఇంకాస్త శాంతించి, మీ చెల్లిని కాస్త మతి భ్రమించినట్లు ఉంది నాన్న, పెళ్ళైన నన్ను ఇంకా తన కూతురు పక్కన ఊహించుకొని నేనే వేదమంత్రాల సాక్షిగా తాళి కట్టిన నా ఇంటికి తెచ్చుకున్న నా భార్యని అవమానిస్తూ నాకు పిచ్చి లేచేలా చేసింది. నేను ఒక్క నిమిషం ఈవిడ మీ చెల్లి అనే విషయం మర్చిపోతే ఈవిడ మన ఇంటి గడప బయట ఉంటుంది అన్నాడు. ఆ మాటలకి మావయ్య కోపం వస్తుందేమో అనుకున్నాను. ఇంతలో జరిగిందంతా పొల్లుపోకుండా అత్తయ్య చెప్పడంతో నేను అనుకున్నట్టుగానే మావయ్యకు కోపం వచ్చింది. కానీ పార్థు మీద కాదు, పార్థు మేనత్త మీద. మావయ్య ఆవిడని కోపంగా చూస్తూ కొట్టడానికి చెయ్యెత్తే మధ్యలోనే ఆపేసి, ఛీ, నీకు ఎప్పటికీ బుద్ధి వస్తుంది విశాల, నువ్వు మారవైక అని అసహనంగా మొహం పక్కకు తిప్పుకొని, నువ్వు ఇలానే ఉంటాను అంటే ఇక ఇక్కడ ఒక క్షణం కూడా ఉండొద్దు, అలాగే నీకు ఈ రోజుతో ఈ అన్నయ్య కూడా లేడు అనుకో అనేసి మావయ్య బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. మావయ్య అన్న మాటలకి ఆవిడ ఉక్రోషంగా నన్నేదో అనబోతుంటే పార్థు నా ఎదురుగా వచ్చి నిలబడి, అమ్మా
రాధిని లోపలికి తీసుకువెళ్ళు అన్నాడు. వెంటనే అత్తయ్య నన్ను రూమ్లోకి తీసుకువెళ్ళారు. ఆ వెనక వచ్చిన పెద్దమ్మతో, అత్తయ్య తప్పుగా అనుకోకండి, వదిన మా ఆడపడుచుకి కాస్త నోటి తురుసు ఎక్కువ, అందులోనూ వాళ్ళ అమ్మాయిని కాదని ఈ బంగారాన్ని నా ఇంటికి తెచ్చుకున్నామని అలా ఉడికిపోతుంది అని చెప్పగానే, అయ్యో పర్లేదులే వదిన, పెళ్ళంటే ఇలాంటివి సహజం అని పెద్దమ్మ అన్నది. అలా మధ్యాహ్నం అయ్యే వరకు నేను పెద్దమ్మ అదే రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోయాం. నా ఆలోచనకి కారణం అత్తయ్య వెళ్ళిపోయాక పెద్దమ్మ అడిగిన ప్రశ్న, అబ్బాయి నిన్ను ఇష్టపడ్డాడు అని, అన్నయ్య గారు తన సొంత చెల్లిని బిడ్డను కాదని నీ దాకా రావటం ఏంటి అని. ఆ ప్రశ్న అప్పటి నుంచి నా మెదడును తొలిచేస్తుంటే దాని గురించే ఆలోచిస్తూ అత్తయ్య మమ్మల్ని భోజనానికి పిలవటానికి వచ్చినా నాకు తెలియలేదు. అత్తయ్య నా భుజం మీద చెయ్యి వేసి నన్ను కుదిపేసరికి నేను తేరుకొని లేచి నిలబడి సారీ అత్తమ్మ అంటుంటే, అత్తయ్య నన్ను తిరిగి బెడ్ మీద కూర్చోబెట్టి, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసురా, మీ మావయ్య ఆయన చెల్లెని బిడ్డని కాదని నిన్నెలా ఒప్పుకున్నారనే కదా అని అడగగానే నేను సంశయంగానే తలూపాను. దానికి అత్తయ్య నవ్వుతూ, ఇప్పుడు ఉన్న ఈ ఇల్లు, ఆస్తి, ఐశ్వర్యం అన్నీ పార్దు చదువుకునే టైంలోనే మీ మావయ్య బిజినెస్లో లాస్ వచ్చి అమ్మేశారమ్మా. ఆస్తి ఉండగా నా కూతురే నీ కోడలు అని 10 మంది ముందు గొంతు చించుకొని అరిచి చెప్పిన ఆ ఆడపడుచు మాకు వాళ్ళ అవసరం ఉన్న టైంలో మేము ఎవరో తెలియనట్టు మా నుండి మొహం చాటేసి మమ్మల్ని వెలేశారు. అప్పుడున్న పరిస్థితిలో పాపం పార్దు వాడి చదువుని ఓ భుజాన కుప్పకూలిపోతున్న మీ మావయ్య బిజినెస్ని ఓ భుజాన మోసి ఇప్పుడు తిరిగి మమ్మల్ని మళ్ళీ ఈ స్థాయిలో నిలబెట్టాడు. నిజానికి వాడు స్వేచ్ఛగా లైఫ్ని ఎంజాయ్ చేయవలసిన టైంలో బాధ్యతల్ని ఒకేసారి వాడి నెత్తి మీద పడ్డాయి. కానీ ఎప్పుడూ వాటిని ఇబ్బందిగా భావించకుండా చాలా ఇష్టంగా మళ్ళీ మా సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించాడు. వాడి ఓర్పు సహనానికి తగ్గట్టే నీలాంటి మంచి మనసున్న అమ్మాయిని ప్రేమించాను అని మీ మావయ్యకి చెప్పగానే ఆయన ఇంకే ఆలోచించకుండా నీ ఇష్టమే మా ఇష్టం అని చెప్పారు. అలా మేము 2 ఏళ్ల క్రితం మీ ఇంటికి వచ్చాం. కానీ అప్పటికి పరిస్థితుల వల్ల నువ్వు నాకు అప్పుడే పెళ్ళి వద్దు అన్నావు కదా. దాంతో మేము ఇంటికి తిరిగి వచ్చేసరికి మా ఆడపడుచు తాంబూలాలతో మా గుమ్మల్లో వెయిట్ చేస్తూ ఉంది. అప్పటికి మళ్ళీ మేము డబ్బున్న వాళ్ళం అయ్యేసరికి తన కూతుర్ని నా కొడుకు ఇవ్వాలి అని వచ్చింది. కానీ మీ మామయ్య ఒక్కటే మాట అన్నారమ్మా, నిలకడగా లేని డబ్బుతో వచ్చే బంధాలు, బంధుత్వాలు మాకు వద్దు. నాకు నా కొడుకు జీవితం ముఖ్యం. వాడి మనసులో ఉన్న అమ్మాయి ముఖ్యం. వాడి ఇష్ట ప్రకారం వారు ప్రేమించిన అమ్మాయితోనే వాడి పెళ్లి జరుగుతుంది. దాన్ని ఎవరూ ఆపలేరు అని తేల్చి చెప్పేశారు మీ మావయ్య. దాంతో ఇంకా ఆవిడ చేసేదేవీ లేక మౌనంగా ఉండిపోయింది. ఉదయం నువ్వు పార్దు అలా అంత అన్యోన్యంగా ఉండటం చూసేసరికి కడుపు మంట తట్టుకోలేక నిన్ను బాధ పెట్టే మాటలని పార్దుకే కాదు మాకు కూడా కోపం తెప్పించింది అని జరిగింది అత్తయ్య చెప్పారు. అదంతా విని నాకు చాలా గిల్టీగా అనిపించింది. నన్ను ఇంతగా ప్రేమించే పార్దును మాత్రమే కాకుండా అత్తామయ్య మావయ్యలు కూడా 2 ఏళ్లుగా నా కోసం వెయిట్ చేశానా అనిపించింది. నేను ఇలా నా ఆలోచనలో ఉండగానే పార్దు ఫ్రెండ్స్ వచ్చి ఆట పట్టిస్తూ నన్ను తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర నేల మీద పెద్ద అరిటాకు వేసి పార్దు ఎదురుగా కూర్చోబెట్టి అన్నీ వడ్డించి ఒకరినొకరిని తినిపించుకోమని గొడవ చేశారు. నాకు మనసులో పార్దుకు తినిపించాలి అని ఉన్నా అంతమంది ముందు తినిపించాలంటే చాలా సిగ్గుగా అనిపించి తల కూడా ఎత్తలేకపోతుంటే పార్దు చొరవగా నా నోటికి ముద్ద అందించాడు. ఆ క్షణం తన ఫ్రెండ్స్ అల్లరి చూడాలి నాకు ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా అనిపించింది. అయినా పార్దు కళ్ళతో ఇచ్చే ధైర్యంతో కష్టపడి పార్దు చేతిలో నుండి ముద్ద అందుకున్నాను. పార్దు వేళ్ళు నా పెదాలను తాకగానే ఒక్కసారిగా నా గుండెల్లో ఏదో తెలియని అలజడి మొదలైంది. వెంటనే సిగ్గుతో తలదించుకొని ఆకులో ముగ్గులేస్తుంటే నన్ను పార్దుకు పెట్టమని గొడవ చేశారు. అత్తయ్య మావయ్య కూడా వాళ్ళకి తోడవటంతో ఇక తప్పక రెప్పల సిగ్గుతో వాలిపోతున్న కష్టంగా ముద్ద పార్దు నోటికి అందించాను. మొత్తానికి పార్దు ఫ్రెండ్స్ అల్లరి మాత్రమే కాదు, వాళ్ళతో అత్తయ్య మావయ్యలు కలిసిపోయి చేసిన అల్లరితో సరదాగా నా అత్తారింట్లో నా మొదటి రోజు భోజనం నా శ్రీవారితో కలిసి చేశాను. ఇది నా లైఫ్లోనే మోస్ట్ మెమరబుల్ డే. అందరి సరదా అల్లర్ల మధ్యన మా భోజనం పూర్తి కాగానే అత్తమ్మ నన్ను రెస్ట్ తీసుకోమని పంపించేశారు. నేను కూడా ఉదయం నుండి ఎక్కువగా ఆలోచిస్తూ మైండ్ బాగా పాడు చేసుకోవటం వల్ల కాదనకుండా బెడ్ ఎక్కేశాను. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి అత్తమ్మ, రాధి టీ తాగుదావా
రా అంటూ అనటంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. నేను నిద్రపోతే అసలు నేను ఎక్కడున్నానో కూడా మర్చిపోతాను. అలాంటిది తెలివైన మనిషిని నేను. ఈ ఇంట్లో అడుగుపెట్టి పూర్తిగా ఒకరోజు కూడా కాలేదు. కానీ ఇప్పటికే నా వరుస చూసి అత్తమ్మ ఈ పిల్ల మా పార్థుకి అవసరమా అనుకునేలోనే ఉంది నా ప్రవర్తన. అలా నేను ఉలిక్కిపడి లేచేసరికి అత్తమ్మ చాలా కంగారు పడిపోయారు. ఎందుకురా అంత కంగారు? ఇప్పుడు ఏమైందని అంత ఇబ్బంది పడుతున్నావు అంటూ నా వెన్ను నిమిరి నేను ఫేస్ వాష్ చేసుకుని బయట లాల్లోకి రమ్మని అత్తమ్మ వెళ్ళిపోయారు. నేను ఫేస్ వాష్ చేసుకుని బయట హాల్లోకి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ కనిపించలేదు. అక్కడి నుండి బయట లాల్లోకి వెళ్ళేసరికి పెద్దమ్మ, అత్తమ్మ, మామయ్య, పార్థు ఇంకా తన ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. బంధువులందరూ వెళ్ళిపోయినట్టున్నారు, పార్థు మేనత్తతో సహా. వాళ్ళు వాళ్ళ మాటల్లో ఉండగా నన్ను చూసిన మావయ్య, రారా తల్లి అక్కడే ఆగిపోయావే అని పిలవటంతో సంశయిస్తూనే వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడ్డాను. మావయ్య నన్ను ఆయన పక్కన కూర్చోపెట్టుకొని, నా దగ్గర ఇబ్బంది పడుకురా తల్లి, మీ నాన్నతో ఎలా ఫ్రీగా ఉంటావో నాతో కూడా అలానే ఉండు సరేనా అనేసరికి చిన్న చిరునవ్వుతో సరే అన్నట్టు తలూపగానే మావయ్య నవ్వుతూ నా తల నిమిరి, నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం రా, కానీ మాకు ఆడపిల్లలు లేరు, అందుకే పార్థు భార్యని కోడలుగా కాకుండా కూతురుగానే చూసుకోవాలి అని మీ అత్తయ్య నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాం అని మావయ్య మాట్లాడుతూ ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి తలెత్తి పార్థు నిన్ను చూడకపోయినా పార్థు చూపులు నన్ను గుచ్చుతూనే ఉన్నాయి. సిగ్గుతో తలెత్తే ధైర్యం చేయలేక అత్తమ్మ ఇచ్చిన టీ చాలా కష్టంగా పూర్తి చేశాను. ఇంతలో నా చేతిలో ఉన్న మొబైల్ రింగ్ అయ్యింది. కాల్ అమ్మ దగ్గర నుండి. సంశయిస్తూనే అత్తమ్మ మామయ్యలను చూసేసరికి వాళ్ళు నవ్వుతూ వెళ్ళి మాట్లాడమ్మా అనటంతో సంతోషంగా అక్కడి నుండి కాస్త దూరంగా వెళ్ళి కాల్ లిఫ్ట్ చేశాను. అటువైపున అమ్మ ఏం మాట్లాడలేదు, ఏడ్చేసింది. నేను చెన్నై వెళ్ళినప్పుడు కూడా అమ్మ ఇలానే ఏడ్చేది. నేను చదువు కోసం వెళ్ళాను అని తను చాలా నచ్చ చెప్పుకొని మొండిగా ఉండటానికి ట్రై చేసేది. కానీ వన్స్ నా గొంతు విన్నాక అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయేది. ఇప్పుడు అమ్మ ఏడుస్తుంటే నాకు పాత రోజులే గుర్తొచ్చాయి. అమ్మ అలా ఏడ్చేసరికి అమ్మ దగ్గర నుండి మొబైల్ నాన్న తీసుకొని, ఎలా ఉన్నావురా రాధి తల్లి అని అడిగారు. నిజానికి నేను చెన్నై వెళ్ళటం వల్ల వాళ్ళిద్దరూ నేను లేకుండా ఉండటం బాగానే అలవాటు చేసుకున్నారు. కానీ చదువు కోసం వెళ్ళటం వేరు, ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళటం వేరు కదా. నాన్న అలా అడుగుతున్నప్పుడు ఆయన గొంతులో బాధ నాకు అర్థమైంది. నేను కూడా ట్యాప్ విప్పటానికి రెడీగా ఉన్న టైంలో ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ పార్థు నా భుజం చుట్టూ చెయ్యి వేసి మరో చేత్తో నా చెవి దగ్గరున్న మొబైల్ని తన చేతిలోనికి తీసుకొని స్పీకర్ ఆన్ చేసి, మావయ్య ఇక్కడ మీ రాధి తల్లి చాలా హ్యాపీగా ఉంది, కానీ తనతో మీరు లేరు అన్న లోటు అలానే ఉంది. మీరు అలా బాధపడుతూ ఉంటే ఇక్కడ తను కూడా బాధపడుతూనే ఉంటుంది మావయ్య. అయినా ఎందుకు మావయ్య బాధపడటం, రేపు ఉదయానికే అలా తను మీ ముందు ఉంటుంది కదా, అందుకే ఇక తన గురించి బెంగ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి అని భరోసా ఇవ్వగానే అటువైపు అమ్మానాన్న నవ్వులు వినిపించాయి. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ సంతోషంలో నవ్వుతూ కాస్త తలెత్తి పార్థు వైపు చూసేసరికి పార్థు నా కళ్ళలోకి చూస్తూ అల్లరిగా నన్ను కొట్టాడు. అంతే, ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది నాకు. సిగ్గుతో కనురెప్పలు భారంగా మారి వాలిపోతే బిడియంగా పార్థు నుండి దూరం జరిగాను. నన్ను అలా చూసి పార్థుకి ఏమనిపించిందో కానీ నా మొబైల్ నా చేతికిస్తూ, నువ్వు ఇలా సిగ్గుపడుతూనే లేకపోతే నవ్వుతూనే ఉంటే చాలా బాగుంటావు రాది, నాకు నిన్ను అలా చూడటం ఇష్టం రా, అంతేకాని నువ్వు బాధపడితే నా మనసు అసలు తట్టుకోలేదు, ఇంకెప్పుడు దేని గురించి బాధపడకు, నీకు మామయ్య వాళ్ళని మిస్ అవుతున్నాను ఫీలింగ్ ఉంటుంది, అది నేను అర్థం చేసుకోగలను. 20 ఏళ్ళు కనిపించిన తల్లిదండ్రులని ఎవరో ముక్కు మొహం తెలియని నా కోసం నీ ప్రపంచాన్నే వదిలిపెట్టి వచ్చిన నిన్ను ఎప్పటికీ బాధ పెట్టను. అలాగే నాన్న మాట విని వీడిని ఎందుకు పెళ్లి చేసుకున్నానరా బాబు అని రీగ్రెట్ ఫీల్ అయ్యే పరిస్థితి మన మధ్య ఎప్పటికీ రానివ్వను అని నమ్మకంగా మాటిచ్చాడు పార్థు. పార్థు మాటలు మనసుకి ఊరటని ఇవ్వటంతో హాయిగా నవ్వేశాను. ఇంతలో తన ఫ్రెండ్స్ పిలిస్తే నన్ను చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు పార్థు. నిజంగా పార్థు కళ్ళల్లోనే కాదు అతని మాటల్లో కూడా ఏదో మాయుంది. ఎంతైనా కన్నయ్య పేరే కదా అని నవ్వుకున్నాను. అలా చీకటి పడే వరకు అందరం సరదాగా అక్కడే గడిపేశాం. చీకటి పడుతూ ఉండగా పార్థు ఫ్రెండ్స్ అందరూ భోజనాలు కానిచ్చి ఒక్కొక్కరుగా ఎవరింటికి వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు కూడా పార్థులానే
చాలా జోవియల్. చాలా తక్కువ టైంలోనే అక్క అని ఒకరు, వదిన అని ఒకరు, చెల్లెమ్మ అని ఒకరు చాలా బాగా కలిసిపోయారు. అలానే నన్ను బాగా ఆట పట్టించారు కూడా. వాళ్ళు వెళుతూ వాళ్ళని పెళ్ళిళ్ళకి కూడా ఇలా వారం రోజుల ముందే రావాలి అంటూ మరీ మరీ చెప్పి వెళ్ళారు. పార్థు వాళ్ళతో కొంతమందిని రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. అత్తమ్మ బలవంతం చేయటం వల్ల నేను కూడా వాళ్ళతో కలిసి భోజనం చేసేసాను. ఇంట్లో బయట వారు ఎవరూ లేరు కాబట్టి అత్తమ్మ భోజనం చేస్తుంటే ఆమె దగ్గర కూర్చొని అవి ఇవి అని కబుర్లు చెప్తూనే ఉన్నాను. మమ్మల్ని చూసి కబుర్లో ఉన్న మావయ్య పెద్దమ్మ నవ్వుకున్నారు. మధ్యాహ్నం బాగా నిద్రపోవటం వల్ల నిద్ర పట్టక అప్పటి నుంచి పార్థు వస్తాడో అని అత్తమ్మతో పాటే మేమందరం కూడా చాలాసేపు వెయిట్ చేస్తూ ఉన్నాం. కానీ బాగా లేట్ అవ్వడంతో అత్తమ్మ నన్ను పెద్దమ్మను వెళ్ళి నిద్రపోమ్మని, మళ్ళీ రేపు ఉదయాన్నే లేవాలి కదా అనటంతో ఇక కాదనలేక మాకిచ్చిన రూమ్కి వచ్చేసాము. బెడ్ మీద పడుకుని సీలింగ్ని చూస్తూ పార్థు గురించే ఆలోచనలో ఉన్న నన్ను పెద్దమ్మ కదిపి, నీ జీవితంలో ఒక చెడు జరిగినా జీవితాంతం సంతోషంగా ఉండే మంచి జరిగింది రాది, అబ్బాయి మంచోడైతే సంతోషంగా ఉంటావు అని ఆనందపడ్డాను. కానీ అబ్బాయి తల్లిదండ్రులు కూడా చాలా మంచివాళ్ళు, ఇక నీకు అన్నీ శుభాలే అని అంది సంబరంగా. పెద్దమ్మ మాటలు ముమ్మాటికి నిజం. ఎందుకంటే బావ వలన జీవితంలో కేవలం బాధ మాత్రమే మిగిలింది. అంతగా ప్రేమించిన నాకు బావ కేవలం గుండె కోతను మాత్రమే మిగిల్చాడు. బావ వల్ల మొక్కలైన మనసు మళ్ళీ పార్థు చూపిస్తున్న ప్రేమ వల్ల జీవం పోసుకుంది. ఇక అత్తమ్మ మావయ్యల విషయానికి వస్తే వాళ్ళు నాకు అత్తామామలు కాదు, ఇది నా మెట్టినిల్లు కాదు. పార్థు వల్ల దేవుడు నాకు ఇచ్చిన మరో అమ్మా నాన్న అత్తమ్మ మావయ్య అయితే ఇది నాకు మరో పుట్టినిల్లు. అలా మొత్తానికి ఒక్క రోజులోనే మారిన నా జీవితాన్ని తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోయాను. కానీ ఉదయం మెలకువ వచ్చేసింది. అంతే, నా మనసు మెదడు శరీరం అన్నీ అత్తింటికి నెమ్మదిగా అలవాటు పడుతున్నట్టు ఉన్నాయి. తొందరగా రెడీ అయ్యి బయటికి వెళ్ళేసరికి అత్తమ్మ బ్రేక్ఫాస్ట్ వండేస్తే నేను పార్థు కోసం చూస్తూ కష్టంగా తినేసి లేచాను. అత్తమ్మ మా ఇంటికి వెళ్ళాలి కదా, లగేజ్ అవి ఒకసారి చూసుకోండి, బయలుదేరదాం అన్నారు. కాసేపటికి అందరూ ఒకే కారులో స్టార్ట్ అయ్యాం. అది 7 సీట్ కావటంతో డ్రైవర్ పక్క సీట్లో మావయ్య సెటిల్ అయితే ఆ వెనక అత్తమ్మ పెద్దమ్మ వాళ్ళు వెనక నేను పార్థు కూర్చున్నాం. ఉదయం నుండి పార్థు కోసమే వెతికినా నా కళ్ళు పార్థుని చూడగానే చల్లబడ్డాయి. కారులో కూర్చున్నాడు అన్న మాటే కానీ పదే పదే పార్థుకి ఎవరో ఒకరు కాల్ చేస్తూనే ఉన్నారు. ఎక్కువగా బిజినెస్ కాల్స్ అయితే 2-3 సార్లు మాత్రం మధు అని స్క్రీన్ మీద స్క్రోల్ అవ్వటం చూడగానే ఎందుకో మనసులో చిన్న బాధగా అనిపించింది. కానీ లైట్ తీసుకున్నాను. నేను అదంతా గమనించడం పార్థుకు తెలుసు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకో పార్థు నిన్ను ఉన్నంత హుషారుగా అయితే లేడు, దేనికో బాధపడుతున్నాడు అని అతని మొహం చూస్తేనే అర్థమైపోయింది. మా ఇద్దరి మధ్య మాటలు లేవు, కానీ చూపులు ఉండటంతో పార్థు కళ్ళతోనే నాకు ఏదో తెలియజేస్తున్నాడు. కానీ నా పిచ్చి మనసుకు అది అర్థం కావట్లేదు. ఇంతలో కారు ఆగేసరికి బయటకు చూసినా నాకు మా పుట్టింటికి వచ్చేసాను అని అర్థమైపోయింది. ఇక చేసేదేమీ లేక అత్తమ్మ పెద్దమ్మ దిగాక నేను కారు దిగాను. నా వెనకే పార్థు కూడా. నన్ను చూసిన అమ్మా నాన్నల కళ్ళలో అప్పటికే కన్నీళ్ళు. నేను కూడా వాళ్ళని వదిలి వెళ్ళిన తర్వాత 2 రోజులు కూడా కాకపోయినా చిన్నపిల్లల ఇద్దరిని పట్టుకుని బాగా ఏడ్చేశాను. కాసేపటికి పెద్దమ్మ వియ్యంకుల్ని ఎంతసేపు బయట నిలబెట్టడం భావ్యం కాదు లలిత అనేసరికి అమ్మ అత్తమ్మని చూసి ఇబ్బందిగా క్షమించట వదిన, తప్పుగా అనుకోకండి అని ఇంకా ఏదో చెప్పబోతుంటే అత్తమ్మ అమ్మ చేతులు పట్టుకొని మధ్యలోనే అమ్మ మాటలకు అడ్డుపడి, అయ్యో వదిన అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు, నేను అర్థం చేసుకోగలను, నాకు ఆడపిల్లలు లేరు కానీ ఆడపిల్లని కన్న తల్లిదండ్రుల మనసు ఈ టైంలో ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అనగానే అమ్మ సంతోషంగా నవ్వి లోపటి నుండి హారతి పళ్ళని తెచ్చి పెద్దమ్మ చేతికి ఇచ్చింది. పెద్దమ్మ నన్ను పార్థుని పక్కపక్క నిలబెట్టి ఇద్దరిని కలిపి దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్ళింది. లోపలికి వెళ్ళగానే అమ్మ పెద్దమ్మ పార్థు వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు చేయడానికి కిచెన్లోనికి వెళ్ళిపోయారు. హడావుడిగా వాళ్ళు వెనకే అత్తమ్మ కూడా వెళ్ళారు. నాన్న మావయ్య దగ్గర కూర్చొని ఆయనతో మాటల్లో పడ్డారు. నేను కూడా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అత్తమ్మ, అమ్మ నువ్వెందుకు ఇక్కడ, పార్థు ఒక్కడే ఉన్నాడు, తన దగ్గరికి వెళ్ళు అని నన్ను బయటికి పంపేశారు.
నేను ఇల్లంతా వెతుకుతూ ఇంటి వెనుక ఉన్న పెరట్లోకి వెళ్ళేసరికి పార్థు అక్కడున్న నా ఫేవరెట్ ఉయ్యాల్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ కనిపించాడు. కానీ ఇందాక ఉన్నంత బాధగా అయితే లేడు అని పార్థు కళ్ళను చూస్తే అర్థమైంది నాకు. నన్ను పెరటి గుమ్మం దగ్గర చూడగానే కళ్ళతోనే దగ్గరికి రమ్మని పిలిచాడు. పార్థు కళ్ళు చేస్తేనే అల్లరికి సిగ్గుతో అతని కళ్ళలోకి చూడలేక బిడియంగానే అతని ముందుకు వెళ్ళి నిలబడ్డాను. వెంటనే నా చేతిని పట్టుకొని నన్ను అతని పక్కనే కూర్చోపెట్టుకొని నా భుజం మీద తలవాల్చాడు చొరవగా. అంతే, ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది నాకు. ఏంటో ఈ పార్థు సడన్ షాకులు ఇస్తూ నా చిట్టి గుండెని ఏం చేద్దాం అనుకుంటున్నాడో ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ క్షణం పార్థు ప్రెజెన్స్ నా మనసులో అలజడి సృష్టిస్తున్న ఆ ఫీల్ నాకు చాలా చాలా నచ్చింది. ఇంతలో పార్థు నా చేతిలో వేళ్లతో ఆడుతూ నన్నేమైనా అడగాల రాది అని అడిగాడు. నిజానికి పార్థుని అడగటానికి నా దగ్గర పెద్ద క్వశ్చన్ బ్యాంకే రెడీగా ఉంది. కానీ ప్రెస్తో అతని కాసేపటి క్రితం ఎందుకు అలా బాధగా కనిపించాడో తెలుసుకోవాలి అనిపించింది. ధైర్యం చేసి అదే విషయం అడగటానికి ప్రయత్నించాను. కానీ నా వల్ల కాలేదు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు నోరు విప్పి పార్థుతో మాట్లాడింది లేదు. అందుకే మాట్లాడాలి అనే ధైర్యం సరిపోవట్లేదు నాలో. పాపం పార్థుకి ఆ విషయం కూడా అర్థమైందేమో. తలెత్తి నా కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు నా దగ్గర ఇబ్బంది పడటం ఏంట్రా? అయినా నువ్వు అడగాలి అనుకున్నావో అన్నీ నాకు తెలుసు. అన్నిటికీ ఆన్సర్ చేస్తాను, కానీ దానికి ఇంకాస్త టైం ఉంది అన్నాడు. పార్థు మాటలు వింటూ నేనేదో ట్రాన్స్లో ఉన్నట్టు నాకు తెలియకుండానే నా మొహానికి 4 ఇంచుల దూరంలో ఉన్న పార్థు కళ్ళలోకి అలానే చూస్తూ ఉండిపోయాను. పార్థు కూడా చిన్న చిరునవ్వుతో నా కళ్ళల్లోకి చూస్తూ ఉండగా ఇంతలో లోపటి నుండి అమ్మ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. రాధి, అల్లుని తీసుకొని రా తల్లి, భోజనం చేదురు అని పిలిచింది. ఆ పిలుపు నేను వెంటనే తేరుకుని సిగ్గుతో తలదించుకున్నాను. పార్థు నన్ను చూసి నవ్వుతూ పదరా అంటూ పైకి లేచి నా చెయ్యి పట్టుకున్నాడు. నేను సిగ్గుపడుతూనే నా చెయ్యి పార్థుకి అందించాను. ఇద్దరు ఇంట్లోకి వెళ్ళగానే అప్పటికే పెద్దవాళ్ళందరూ తినేయడంతో అమ్మ పార్థుకి నాకు వడ్డించింది. ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటూ మొత్తానికైతే భోజనం పూర్తి చేశాక అమ్మ పార్థుని నా పక్కన రూమ్ చూపించి అందులో రెస్ట్ తీసుకోమని పంపించి అత్తమ్మ మావయ్యల్ని అమ్మ వాళ్ళ గదిలోకి పంపించింది. నాకు నా రూమ్లోకి ఎంట్రీ లేదని అమ్మ స్ట్రిక్ట్గా చెప్పేసరికి నేను మళ్ళీ వెళ్ళి పెరట్లో ఉన్న ఉయ్యాల్లో నిద్రపోయాను హాయిగా. అది నా ఫేవరెట్ స్పాట్ కదా. పడుకోగానే నిద్ర పట్టింది. సాయంత్రం అవుతూ ఉండగా ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేచి నాకు నా వైపు అల్లరిగా చూస్తూ నాకు కాస్త దూరంలో కూర్చున్న పార్థు కనిపించుకొని ఒక్కసారిగా ఉలిక్కిపడి కింద పడిపోయాను. కానీ మా శ్రీవారు పడనిస్తే కదా వెంటనే నన్ను సరిగ్గా కూర్చోబెట్టి చిరుకోపంగా, ఎందుకురా నీకంత కంగారు, నేనే కదా అనేసరికి అవును పార్థునే కదా అనుకోగానే నవ్వు వచ్చి చేరింది నా పెదాలపై. పార్థు అల్లచూపులు నా మనసుని గుచ్చేసరికి సిగ్గుతో తలదించుకుని బిడియంగా చేతులు నలుపుకుంటున్నా. నన్ను చూసి పార్థు నవ్వుతూ, టెన్షన్ పడుకురా రాది, అత్తయ్య నిన్ను చాలాసేపటి నుండి పిలుస్తున్నారు. నేనే అనుకోకుండా ఇటు వచ్చేసరికి నువ్వు ఇక్కడ కనిపించావు. ఇక్కడ నువ్వు నిద్రపోతూ ముద్దుగా కనిపించేసరికి నేను పిలవటం మర్చిపోయి అలానే చూస్తూ ఉండిపోయాను అన్నాడు నా కళ్ళల్లోకి అల్లరిగా చూస్తూ. పార్థు మాటలు నన్ను గిలిగింతలు పెడుతుంటే ఇక అతని చూపులు నన్ను నిలవనివ్వట్లేదు. ఇంతలో అమ్మ మళ్ళీ నన్ను పిలిచేసరికి ఇక తప్పక పార్థు దగ్గర నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ పెద్దమ్మ నాకు నలుగు పెట్టి తలస్నానం చేయించి చక్కగా పట్టుచీర కట్టి నగలు వేసి రెడీ చేసి హాల్లో పట్టుబట్టలతో పూజలో కూర్చున్న పార్థు పక్కన కూర్చోబెట్టారు. పూజ పూర్తవగానే పార్థు నేను అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా. అత్తమ్మ పార్థుని నా రూమ్లోకి పంపించేశారు. పార్థు అలా వెళ్ళగానే అమ్మ, అత్తమ్మ, పెద్దమ్మ నా చేతికి పాల గ్లాస్ ఇచ్చి ఏవేవో జాగ్రత్తలు చెప్పి అలా ఉండాలి ఇలా ఉండాలి అంటే నన్ను బాగా బెదరగొట్టేశారు. వాళ్ళు చెప్పినవి మంచికైనా నాకెందుకో మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. ఆ భయంతో తడబడుతూ మొదటిసారి నా రూమ్లో భయపడుతూ అడుగుపెట్టాను. నేను ఆ రూమ్లోకి వెళ్ళిన 2 నిమిషాలకి పార్థు నా దగ్గరికి వచ్చి నా ముందు చేతులు కట్టుకొని నిల్చొని అదే కిల్లింగ్ స్మైల్తో సిగ్గుతో తలదించి నా గడ్డం కింద వేలు పెట్టి అతని కళ్ళల్లోకి చూసేలా నా తల పైకెత్తాడు. అయినా నా రెప్పల సిగ్గుతో వాలిపోయి ఉండటంతో రాధి ఒక్కసారి నా వైపు చూడు అన్న మృదువైన మాటలకి చిన్నగా అతని కళ్ళల్లోకి చూశాను. నిజంగా పార్థు కళ్ళల్లో ఏదో మాయ ఉంది.
ఆ మాయలో పడి నేను అలాగే చూస్తూ ఉండేసరికి పార్థు నవ్వుతూ నా చేతిలో పాల గ్లాస్ తీసుకొని నా చేత కొన్ని తాగించి తను కూడా కొన్ని తాగి గ్లాస్ పక్కన పెట్టేసి నా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ, నా మీద నీకు నమ్మకం ఉందా రాధి అని అడిగాడు పార్థు. పార్థు అలా ఎందుకు అడిగాడో తెలియదు, కానీ ఈ క్షణం నాకంటే నేను ఎక్కువ నమ్మేది నిన్నే అని చెప్పాలి అనిపించింది నాకు. కానీ నాకు అంత సీన్ లేదు కదా. అందుకే నా చెంపల మీదున్న అతని చేతులు పట్టుకొని చిన్న చిరునవ్వుతో ఉంది అన్నట్టు తల ఊపేసరికి పార్థు నవ్వుతూ ప్రేమగా నా నుదుటి మీద తన తొలి ముద్దుని మా తొలి రాత్రికి మాకు ఫస్ట్ నైట్ గదిలో నాకు ఒక బహుమతిగా ఇచ్చాడు. ఆ చిన్న ముద్దులో పార్థు ప్రేమంతా తెలుస్తుంటే కళ్ళు మూసుకొని అతని ప్రేమను ఫీల్ అవుతూ ఉండగా నా నుదుటికి తన నుదురానిచ్చి, నా మీద నమ్మకం ఉంది అన్నావు కదా, ఇప్పుడు నేనేం చేసినా ఏం చెప్పినా కాదు కూడదు అనకూడదు, ఎందుకు ఏంటి అని అస్సలు అనకూడదురా అన్నాడు. దానికి నేనేం సరే అన్నట్టు తలోపగానే పార్థు నా చేయి పట్టుకొని నా రూమ్కి పెరటి వైపు ఉన్న డోర్ ఓపెన్ చేసి అక్కడ నుండి బయటికి తీసుకువెళ్ళి ఇంటి బయట రెడీగా ఉన్న బైక్ ఎక్కి స్టార్ట్ చేసి నన్ను ఎక్కమన్నాడు. ముందే మాట ఇవ్వటం, పైగా నాకు పార్థు ముందు నోరు పెగలకపోవడంతో ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా పార్థు వెనక కూర్చుని అతని భుజంపై చెయ్యి వేయగానే పార్థు చిరుకోపంగా, మొగుడు బైక్ ఎక్కినప్పుడు ఎలా కూర్చోవాలో కూడా తెలీదా నా పెళ్ళాంకి అని ముద్దుగా కసురుకుంటూ నా చేతిని తన నడం చుట్టూ వేసుకొని నన్ను ఇంకాస్త దగ్గరగా లాక్కొని బైక్ స్టార్ట్ చేశాడు. అసలు పార్థు ఏం చేయబోతున్నాడో అర్థం కాక నేను ఆలోచిస్తూ ఉంటే ఈ చిలిపి అల్లరి మాత్రం మామూలే అని నవ్వుకున్నాను. మా ఇంటి దగ్గర స్టార్ట్ చేసిన ప్రయాణం మా ఊరి పొలాల మధ్య చుట్టూ చాలా చీకటిగా ఉన్న దారిలో సాగుతుంది మా ప్రయాణం. మా ఊర్లో ఈ పొలాల మధ్య సరిగ్గా వీధుల లైట్లు కూడా ఉండవు. నైట్ టైం ఇటు పనేంటి, కానీ ఎవరు రారు ఇక్కడ, ఎక్కువగా పాములు తిరుగుతూ ఉంటాయని అందరూ అంటూ ఉంటారు. అలాంటి దారిలో పార్థు ఎక్కడికి తీసుకెళ్తున్నాడా అని చుట్టూ భయంగా చూస్తున్నా. నాకు తెలియకుండా పార్థు నడుం చుట్టూ ఉన్న చేతులు ఇంకాస్త బిగించేసరికి పార్థుకి నా భయం అర్థమైనట్టుంది. సున్నితంగా నా చేతి మీద తన పెదాల ఆనించి, భయపడకురా నేనున్నాను కదా అనటంతో ఆ మాటకి ధైర్యంగా నా భర్త అన్న హక్కుతో పార్థు భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాను. అలా అప్పుడు మూసిన కళ్ళు పార్థు బైక్ ఆపితే కానీ తెరవలేదు. కళ్ళు తెరిచి చుట్టూ చూసి నాకు మేమిద్దరం గోదావరి నది తీరాన ఉన్నామని అర్థం కావడానికి పెద్ద టైం పట్టలేదు. చుట్టూ చల్లని వాతావరణం, నిర్మలంగా ప్రవహిస్తున్న గోదావరి. పార్థు బైక్ ఆపి ప్లేస్ కాస్త దూరంలో అందంగా అరేంజ్ చేసిన చిన్న చిన్న లాంతర్లు, పక్కనే అందంగా పూల పరుపుల పరిచిన రకరకాల పూల రేఖలు చూడటానికి ఆ ప్లేస్ దేవలోకల్లా తలపించేలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. నిజానికి మేము ఇక్కడికి నదీ స్నానాలకు కానీ ఏదైనా పూజా కార్యక్రమం ఉంటే తప్ప రావటం కుదరదు. నాకు ఇలా నైట్ టైం ఇక్కడికి రావాలి అనేది నా డ్రీమ్. పార్థు వల్ల అది కూడా ఇంత సస్పెన్స్గా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఆ ప్లేస్ని చూసి నేను చాలా ఆశ్చర్యం నుండి సంతోషపడేలాగా పార్థు నన్ను తీసుకొచ్చి ఆ పూల పాన్పులా అరేంజ్ చేసి దాని మీద కూర్చోబెట్టి తను చొరవగా నా ఒడిలో తలపెట్టుకొని నా చేతిని తన గుండెల మీద పెట్టుకున్నాడు. పార్థు సడన్గా అలా నాకు అంత దగ్గరగా నా ఒడిలో పడుకుండేసరికి నా గుండె వేగం పెరిగి పెరిగి అది నా చేతిలోనికి వచ్చేసేటట్టు అనిపించింది. ఆ అలజడి నాలో ఇంకా అలా ఉండగానే పార్థు మరో చేతి మీద నిమురుతూ, కూల్రా టెన్షన్ పడకు అన్న కాసేపటికి నేను కాస్త సెట్ అయ్యాను. అంతేకాదు నా మనసులో దాగున్న ప్రతి విషయాన్ని ఇంత క్షుణ్ణంగా అర్థం చేసుకొని నన్ను ఇంత అపురూపంగా చూసుకున్న పార్థు మీద క్షణక్షణానికి ఫీలింగ్ పెరిగిపోవడంతో అతని సాంగత్యాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. అందుకే ఈసారి కాస్త ధైర్యంగా మాత్రమే కాదు, ప్రేమగా పార్థు తల్లో వేళ్ళు పోనించి తల నిమురుతూ ఉండేసరికి నా ఫీలింగ్స్ అర్థం చేసుకున్న పార్థు నవ్వుతూ, ఈ సర్ప్రైజ్ ఎలా అనిపించింది రాధి, నచ్చిందా నీకు? ఇలా నైట్ టైం ఇక్కడికి రావాలి అని నీ కోరిక తీరిందా అని అడిగాడు. అప్పటి వరకు పార్థు ఏదో అనుకోకుండా నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేశాడో అనుకొని తెగ సంబరపడిపోతున్న నాకు, అంత పార్థు నా కోసమే ప్లాన్ చేసి ఇలా చేశాడా అని తెలియగానే నా సంతోషం అంతా ఇంత కాదు, మాటల్లో కూడా మీకు నేను చెప్పలేను. నాకు తెలియకుండానే సంతోషంతో పార్థు చేతి మీద గట్టిగా ముద్దు పెట్టాను.
ముద్దు పెట్టాక పార్థు ఆశ్చర్యంగా నన్ను చూస్తూ ఉండిపోవడంతో అప్పుడు కానీ నేను తేరుకోలేదు. నేనేం చేశానో అర్థమైన మరుక్షణం సిగ్గుతో పార్థు కళ్ళల్లో చూడలేక నా చీర చెంగులో నా మొహం దాచేసుకున్నాను. నా తింగర చేష్టలకు పార్థు గట్టిగా నవ్వేసరికి చిన్నగా చెంగుచాటు నుండి చూసిన నాకు ఆకాశంలో చుక్కల మధ్యన చందమామలా చూడటానికి చాలా ముచ్చటగా అనిపించింది పార్థును అలా మనస్ఫూర్తిగా నవ్వటం చూస్తుంటే. నా చూపులు గుచ్చుకున్న పార్థు నవ్వటం ఆపి సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ, నేను నీతో మనసు విప్పి చాలా విషయాలు చెప్పాలి అనుకుంటున్నారా, అందుకే ఇలా ప్లాన్ చేశాను, అది కూడా నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయితే ఇంకా బాగుంటుంది అని ఇలా ప్లాన్ చేశాను అని నా చేతిని ముద్దు పెట్టుకున్నాడు. నిన్ను మొదటిసారి కాలేజ్లో అడుగుపెట్టిన క్షణం చూశాను రాధి. గ్రే కలర్ చుడీదార్లో చూడగానే నా మనసుని కట్టిపడేశావు నీ కళ్ళు. నీ కల్మషలేని చిరునవ్వు, ఆ క్షణాన నీ మీద నా మనసుతో మొదలైన ఇష్టం ఎప్పుడు ప్రేమగా మారిందో తెలీదు. ఎప్పుడు నువ్వే నా ప్రాణంగా మారిపోయావు కూడా నాకు తెలీదురా రాధి. నిన్ను దూరం నుండి చూస్తూనే 3 ఏళ్ళు గడిపేశానురా. కానీ నీ విషయంలో ఆ 3 ఏళ్లలో నేను ఊహించిన విషయాలు తెలుసుకోవడమే కాదు, మనుషులను కష్టపెట్టి నిజాలు కూడా తెలుసుకున్నాను. నువ్వు నేను ఒకే బ్రాంచ్ కాకపోయినా నీ క్లాస్మేట్స్లో కూడా నాకు ఫ్రెండ్స్ ఉండటంతో నువ్వు మీ బావని ప్రేమిస్తున్న విషయం తెలియగానే నా మనసు ఎంత బాధకు గురైందో చెప్పలేను. ఆ నిజాన్ని డైజెస్ట్ చేసుకోవటానికి నాకు చాలా టైం పట్టింది. ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేశాక నీ మీద ఇంకా హోప్స్ పెంచుకొని ఆ తర్వాత నా ప్రేమ నీకు ఇబ్బందిగా మార్చడం ఇష్టం లేక నీ నుండి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను. కరెక్ట్గా అదే టైంలో డాడీ బిజినెస్లో బాగా లాస్ వచ్చి చుట్టాలే కాదు డాడీ సొంత చెల్లైన విశాలత్తయ్య కూడా మా నుండి మొహం చాటేసేసరికి డాడీ చాలా కృంగిపోయారు. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను డాడీకి సపోర్ట్గా నిలబడాలి అని. అందుకే నా పెయిన్ పక్కన పెట్టి బిజినెస్ హ్యాండిల్ చేయాలి అనుకున్నా. ఎంత పక్కన పెట్టాలి అనుకున్నా నీ మీద నాకున్నది కేవలం ఇష్టం మాత్రమే కాదురా, ప్రేమ కదా. అంత ఈజీగా నిన్ను పక్కన పెట్టలేకపోయాను. అటు రోజు కాలేజీలో నిన్ను దూరం నుండి చూసి సంతోషపడుతూనే డాడీ బిజినెస్ని మళ్ళీ వెలుగులోకి తీసుకుని రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. నీ విషయంలో, చదువు విషయంలో, డాడీ బిజినెస్ విషయంలో ఆ టైంలో నేను తీసుకున్న ప్రెషర్ మామూలుగా ఉండేది కాదు. ఒక్కొక్కసారి స్ట్రెస్ తట్టుకోలేక నిద్ర కూడా పట్టేది కాదు. అలాంటి టైంలో స్లీపింగ్ పిల్స్ని ఆశ్రయించా. నేను నెమ్మదిగా ప్రతి రాత్రి వాటికి అలవాటు పడిపోయాను. కానీ ఇంత పెయిన్ తీసుకున్న నన్ను చూసి దేవుడికి జాలేసిందో లేకపోతే నీకు మీ బావ కరెక్ట్ కాదు అనుకున్నాడో, ఒకరోజు అనుకోకుండా మీ బావ వేరే ఆమెతో చాలా క్లోజ్గా ఉన్న సిచ్యువేషన్లో నా కళ్ళు పడ్డాయి. వాడు అలా చూడగానే మామూలుగా నా ప్లేస్లో ఉన్న ఎవరికైనా సంతోషంగా అనిపిస్తుందేమో, కానీ నాకు మాత్రం బాధ, కోపం కలగలిపి వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఎందుకంటే వాడికి నీ మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ నీకు వాడంటే ఎంత పిచ్చో వాడికి తెలిసి కూడా వాడలా నిన్ను మోసం చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఒకవేళ వాడిని నీ మీద ఫీలింగ్స్ లేకపోతే నీకు ఆ విషయం చెప్పాలి, లేకపోతే నీతో కలిసి కాస్త టైం స్పెండ్ చేయడానికైనా ప్రయత్నించాలి. కానీ అవన్నీ కాకుండా పైకి నిన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ నీ వెనకేమో ఇలా మోసం చేసేసరికి చాలా బాధేసిందిరా నాకు. ఆ క్షణమే ఫిక్స్ అయ్యాను, నా రాధే జీవితాన్ని ఇలాంటి చెత్త వెధవ చేతిలో నాశనం కాకుండా కాపాడాలి అని. అందుకే టైం చూసి వాడిని కసితీరా కొట్టి నీకు దూరంగా ఉండమని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఆ వార్నింగ్ ప్రభావం అప్పటి నుండి నీకు కాస్త దూరంగా ఉండేవాడు. నువ్వు వాడలా అవాయిడ్ చేయటం తట్టుకోలేక జ్వరం తెచ్చుకునేసరికి దానికి కారణం అయిన నా మీద నాకే చాలా కోపం వచ్చిందిరా. కానీ అప్పటి నుండి వాడు అసలు రూపం తెలిస్తే నువ్వెలా రియాక్ట్ అవుతావో అన్న భయం కూడా నాలో మొదలైంది. అందుకే క్షణం నుండి నిన్ను మరింత జాగ్రత్తగా కాచుకోవటం మొదలుపెట్టాను. అలా మొత్తానికి మన చదువులు కంప్లీట్ అయ్యాయి. నీ ముందుకొచ్చి ప్రపోజ్ చేయాలి అని మనసు గొడవ చేస్తూ దాని నోరు నొక్కేసి నీకు మీ బావ నిజస్వరూపం తెలిస్తే ఎలా రియాక్ట్ అన్న ఆలోచనతో అనుక్షణం గడిపేవాడిని. నువ్వు చెన్నైలో పీజీ చేయడానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నువ్వు మీ బావ నుండి దూరంగా వెళ్తున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది నాకు. మాకు కూడా చెన్నైలో మరో బ్రాంచ్ ఉండటంతో నేను కూడా అక్కడికి షిఫ్ట్ అయిపోయాను. అదృష్టం కొద్దీ మీ బావ నా వార్నింగ్కి భయపడటమో కాదు, వాడు చదువు మీద తప్ప అన్నిటి మీద దృష్టి పెట్టడంతో వాడు నీతో పాటు చెన్నై రావడానికి కూడా మొగ్గు చూపలేదు. నువ్వు చెన్నై వచ్చి హాస్టల్లో కాలేజీకి ఇబ్బంది పడకూడదు అని నీకు తెలియకుండా నేను
అన్నీ ముందే సెట్ చేసి ఉంచాను. లక్కీగా అన్నీ నీకు నచ్చాయి. అందరినీ వదిలిపెట్టి అక్కడ నేను డ్రీమ్ కోసం ఒంటరిగా ఉండటానికి నువ్వు పడ్డ కంగారు నాకు ఇప్పటికీ గుర్తుందిరా. మొదట్లో నువ్వు ఇలా బాధపడటం చూడగానే వెంటనే నీ దగ్గరికి వచ్చి నిన్ను దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పాలి అనిపించేది. కానీ అది సాధ్యం కాదని నా మనసుకు నేనే సర్ది చెప్పుకొని నిన్ను దూరం నుండే చూసుకొని సంతోషపడేవాడిని. అదే టైంలో అనుకోకుండా ఒకసారి నేను మెయిన్ బ్రాంచ్కి వెళ్ళవలసిన పని పడడంతో నిన్ను వదిలి వెళ్ళబుద్ధి కాక చాలా కష్టంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ పని పూర్తి చేసుకొని తిరిగి బయలుదేరేసరికి మీ బావకి వేరే అమ్మాయితో పెళ్లి సెట్ అయిందని తెలిసింది. ఆ క్షణం నా ప్లేస్కి ఇంకెవరైనా ఉంటే సంతోషించేవారేమో, కానీ నాకు మాత్రం మనసు భారంగా అయిపోయింది. వెంటనే వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ అదే టైంలో నీ గురించి భయం మొదలై మరుక్షణమే నీ గురించి తెలుసుకున్నాను. అప్పటికీ నువ్వు ఇంటికి వచ్చేసావు. వాడికి పెళ్ళి అన్న విషయం తెలుసుకున్నావు. నువ్వు ఆ పెయిన్ని ఎలా కంట్రోల్ చేసుకున్నావో నాకు తెలియదు, కానీ నీకు వాడి నిజస్వరూపం తెలియాలి అని తెలియజేస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని నిన్ను తలుచుకుంటేనే నా మనసుకు చాలా కష్టంగా అనిపించింది. అలా వాడి పెళ్ళి జరగటమే కాదు, వాడేంటో కూడా నువ్వు తెలుసుకున్నందుకు ఒకవైపు సంతోషంగా అనిపించినా వాడి వల్ల నువ్వు ఇంత పెయిన్ తీసుకున్నందుకు ఆ క్షణం వాడిని చంపేయాలి అన్నంత కోపం వచ్చిందిరా. కానీ కోపం అన్ని సమస్యలకు పరిష్కారం కాదు కదా. అందుకే ఆ క్షణం వాడిని శిక్షించడం కంటే నీకు సపోర్టుగా ఉండటం ముఖ్యం అనిపించింది. అందుకే నువ్వు వాడి పెళ్లి నుండి ఇంటికి వెళ్ళి ఎవరికీ చెప్పకుండా చెన్నై బయలుదేరిన క్షణం నుండి నువ్వు హాస్టల్కి చేరుకునే వరకు నేను నీతోనే నీ పక్కనే ఉన్నాను. నువ్వు ఆ రోజు అనుభవించిన బాధ, మానసిక క్షోభ నాకు ఇప్పటికీ గుర్తుందిరా. నిన్నెలా చూసిన క్షణం నుండి నాకు నువ్వేమైపోతావు అనే భయం మొదలైంది. మొదట్లో కాలేజీకి కూడా సరిగ్గా వెళ్ళేదానివి కాదు కదా. అందుకే నీ మనసు నుండి వాడిని పూర్తిగా తీసేస్తే కానీ నువ్వు హ్యాపీగా ఉండవు అనిపించింది. అందుకే నీ లైఫ్లోకి నేను అడుగు పెట్టాలి అనుకున్నా. ఒకరోజు మావయ్యని కలిసి నా ప్రేమ విషయం చెప్పగానే మావయ్య ఎంతగా ఏడ్చారో నాకు ఇప్పటికీ గుర్తుందిరా రాది. నువ్వు ఆ ఈడని ఎంతగా నమ్మావో మావయ్య కూడా వాడిని అంతగా నమ్మారు. నువ్వు వాడి వల్ల అలాంటి నరకాన్ని అనుభవించినందుకు మావయ్య చాలా బాధపడ్డారు. మావయ్యకి అప్పుడే మాటిచ్చాను, నిన్ను పాత రాదిలా మారుస్తాను, ఎప్పటికీ సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అని. అప్పుడు మావయ్య నేను మాట్లాడుతున్న ప్రకారం అమ్మా నాన్నలను తీసుకుని మీ ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చాను. మీ బావ అసలు రూపం తెలిసిన క్షణమే నువ్వే నా భార్యవే అని నా మనసు గట్టిగా ఫిక్స్ అయిపోయింది. అమ్మా నాన్నలకి నా ప్రేమ విషయం చెప్పగానే ఇద్దరూ సంతోషంగా ఒప్పుకున్నారు. మేము మీ ఇంటికి వెళ్ళేసరికి మావయ్య అత్తయ్యకి నా ప్రేమ విషయం చెప్పడంతో అత్తయ్యకి కూడా నేను నచ్చేశాను. కానీ అదే విషయం నిన్ను ఫోన్ చేసి అడిగితే అప్పుడు నువ్వున్న పేర్లో ఇంకొకరిని నీ జీవితంలోనికి కాదు నీ మనసులో కూడా స్థానం ఇచ్చే ధైర్యం చేయలేకపోయావని నీ మాటలు విన్నాకే అర్థమైంది. అందుకే నువ్వు నీ మనసుని సెట్ అవ్వడానికి కాస్త టైం పడుతుందని అర్థమైంది. అదే నేను నా పేరెంట్స్కి మీ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు నా ఇష్టమే వాళ్ళు ఇష్టంగా చెప్పడంతో ఫ్యూచర్లో నువ్వు ఒప్పుకుంటావన్న నమ్మకంతో వాళ్ళు అప్పుడే ఒకరినొకరు మాట ఇచ్చేసుకున్నారు. కానీ తీరా మేము తిరిగి మా ఇంటికి వెళ్ళేసరికి నాన్న చెల్లెలు విశాల అత్తయ్య ఆమె కూతురు పెళ్లి చేయడానికి తాంబూలాలతో మా గుమ్మంలో వెయిట్ చేస్తూ కనిపించింది. అత్తయ్యని చూసి నేనేం రియాక్ట్ కాలేదు. కానీ అత్తయ్య డబ్బుకు విలువ ఇస్తున్నట్టు డబ్బుతో బంధాలు ముడిపెట్టేసరికి నాన్నకు చాలా బాధేసింది. అందుకే నాన్న ఆల్రెడీ నాకు పెళ్లి కుదిరిన విషయం చెప్పి నాకు నచ్చిన అమ్మాయితోనే నా పెళ్లి జరుగుతుంది అని తేల్చి చెప్పేసరికి ఇక అత్తయ్య ఏం చేయలేక వెళ్ళిపోయింది. ఇక నేను కూడా తిరిగి నీ దగ్గరికి చెన్నై వచ్చేసాను. అప్పటి నుండి నీ స్టడీస్ పూర్తయ్యే వరకు నిన్ను కంటికి రెప్పలా కాచుకుంటూ వచ్చా. 2 ఏళ్లకు నీ చదువు పూర్తయ్యేసరికి క్యాంపస్ సెలక్షన్లో నువ్వు నీ టాలెంట్తో మన కంపెనీలోనే రీక్రూట్ అయ్యేలా చేశారు. అప్పటి నుండి నేను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఇంతకు ముందున్న అల్లరి కల్మషం లేని ఆ నవ్వు, ప్రతి చిన్నదానికి సంతోషపడే నీ అందమైన మనసు అన్నీ ఎటుపోయాయో తెలియదు. కానీ మరబొమ్మలా తయారయ్యావు. హాస్టల్ ఆఫీస్ తప్ప మరో ప్రపంచం లేదన్నట్టు బతుకుతున్నావు. నిన్ను చూస్తే ఆ క్షణం నువ్వేమైపోతావన్న భయం మొదలైంది నాలో. అందుకే ఇంక నిన్ను అలా వదిలేయలేక ఏదో అదైంది అని వెంటనే మామయ్య కాల్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగాను. మావయ్య వెంటనే నీ అభిప్రాయం కోసం నీకు కాన్ఫరెన్స్ కాల్ కనెక్ట్ చేశారు. ఏమైందో తెలియదు, కానీ నువ్వు అంత సడన్గా ఓకే చెప్పేసరికి నాకు నమ్మడానికి కాస్త టైం పట్టిందనుకో. కానీ నువ్వు పెళ్లి విషయంలో మావయ్య మీద ఉంచిన నమ్మకం నా మనసులో నీ స్థానం మరింత బలపడేలా చేసిందిరా రాది.
అలాగే ప్రతి ఆడపిల్ల జీవితంలో తండ్రి ఎంత ఇంపార్టెంటో రోల్ ప్లే చేస్తాడో ఆ క్షణం నువ్వు నిరూపించేశావు. నువ్వు నన్ను చూడకుండానే పెళ్ళికి ఒప్పుకోవడంతో ఆ ఎక్సైట్మెంట్లో పాడు చేయడం ఇష్టం లేక నేను కూడా నీకు పీటల మీదే ఎదురుపడాలి అని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. నీకు బాగా అలవాటు పడిపోయిన నేను నీ నుండి దూరంగా ఉండలేకపోయాను. ఆ క్షణం నుండి నీ కోసం నేను చూసిన ఎదురుచూపు నాకు ఇస్తున్న తియ్యటి బాధను కూడా హాయిగా భరిస్తూ నీ ఊహల్లో కాలాన్ని గడిపేశాను. నా ఎదురుచూపుకి తెరదించుతూ పీటల మీద బంగారు బొమ్మలా నిన్ను చూసిన క్షణం పెరిగిన నా గుండె చప్పుడు, నీ కళ్ళలో నన్ను చూడగానే కనిపించిన మెరుపులు నాకు తెలిసింది నువ్వు ఎప్పటికీ నా సొంతమే అని. అంటూ ఇన్నాళ్ళు పార్థు మనసులో దాచుకున్న బాధ, కోపం, సంతోషం, ప్రేమ అన్ని ఫీలింగ్స్, ఎమోషన్స్ నా ముందు పెట్టి ప్రేమగా నా నుదుటిన ముద్దు పెట్టాడు. పార్థు ఇదంతా చెప్పకముందే నేనేంటో పార్థుకి ఎంత ప్రేమ ఉందో ఈ 2 రోజుల్లోనే నాకు క్లియర్గా అర్థమైపోయింది. కానీ పార్థు ఇదంతా చెప్పాక నాకు పార్థు గురించి తెలిసింది ఆవగించే అంతే అని అర్థమైంది. అప్పటికే నన్ను ఇంతగా ప్రేమించే పార్థుని నాకు తెలియకుండానే నేను ఇన్ని రోజులు దూరం చేసుకున్నాను. తనని ఇంత మానసిక క్షోభకు గురి చేశానా అన్న ఆలోచన నన్ను ద్రవించి వేస్తుంటే అదంతా చెప్తూ చెమ్మగిలిన పార్థు కళను చూసి నేను రెండో ఆలోచన లేకుండా బాగా ఎమోషనల్ అవ్వటం వల్ల ఎరుపెక్కిన పార్థు కళ్ళ మీద ముద్దు పెట్టి నేనున్న సెట్ ఆఫ్ మైండ్లో ఇంకేం ఆలోచించకుండా పార్థు మొహం అంతా ముద్దులతో నింపేస్తుంటే పార్థు నేను చూపించే ప్రేమకు ఉక్కిరి బిక్కిరైపోతూ నా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఊపిరి ఆడట్లేదురా రాధి అన్నాడు పెదాల మీద చెరగని ఆనందంతో చిరునవ్వుతో. ఆ అందమైన చిరునవ్వుకి నేను కన్నీళ్లతో నవ్వుతూ పార్థు కళ్ళలోకి చూసేసరికి పార్థు నా కన్నీళ్లు తుడిచి ప్రేమగా నా కళ్ళపై ముద్దు పెట్టి సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఆ చూపుల్లోని అల్లరి నేను తాళలేక రెప్పలు వాల్చేసి నా ఒడిలో ఉన్న పార్థు నుదుటికి నా నుదుటిన ఆనించి ఐ లవ్ యూ పార్థు అనగానే పార్థు అల్లరిగా నవ్వుతూ మళ్ళీ చెప్పు అన్నాడు తనకేం వినపడనట్టు. నేను సిగ్గుతో ముడుచుకుపోతూనే ఐ లవ్ యూ శ్రీవారు అని చెప్పడంతో పూర్తి కాగానే పార్థు సంతోషంగా మా ఇద్దరు ఊపిరిని తన పెదాలు జత చేసి ఒక్కటే ఊపిరిగా మార్చేశాడు. పార్థు పెదాల తాగడికి మొదట్లో నాకు చాలా కంగారుగా అనిపించింది. వెంటనే పార్థు గుండెలపై షర్టుని నా పిడికలతో బంధించేసి గట్టిగా కళ్ళు మూసుకున్నాను. కానీ పార్థు ఆ ముద్దులో కేవలం నా మీదున్న తన ప్రేమను మాత్రమే తెలియజేస్తుంటే సమయాన్ని మా ప్రేమలో కరిగిస్తూ నేను నెమ్మదిగా పార్థు ప్రేమకి లొంగిపోయాను. స్టోరీ చాలా చాలా బాగుంది కదా, నాకైతే కనుక చాలా నచ్చిందండి. మరి ఈ రాధి జీవితంలో ఈ పార్థుతో ఈ ఆనంద క్షణాలు ఇలానే ఉంటాయా, లేకపోతే తన జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకేనా? స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఒక లైక్ చేసేసి ఈ స్టోరీకి కొన్ని హైప్స్ని అయితే కనుక యాడ్ చేయండి. రేపు మార్నింగ్ ఇదే స్టోరీతో ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్.